తులారాశివారికి 2026వ సంవత్సరంలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే కోటీశ్వర యోగం ఖాయం. ఊహించని మార్పులు జరుగుతాయి తులారాశివారికి. ఈ వీడియో మీ కళ్ల ముందు ఇప్పుడు కనిపించటం యాదృశ్చికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రావలసిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతం ఇస్తోంది. 2026వ సంవత్సరంలో మీ జీవితం ఎటు వెళుతుందో మీరు ఇప్పటికీ పూర్తిగా ఊహించలేరు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు మీ అసలు జీవితంతం కాదు. అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే. నేను మంచిగానే ఉంటున్నా, ఎందుకు ఇన్ని అడ్డంకులు? ఎవరికీ చెడు చెయ్యకపోయినా నా జీవితం ఎందుకు ఇలా? నా సమయం ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నలు మీ మనసులో ఎన్నిసార్లు వచ్చాయో మీకే తెలుసు. ఈ వీడియోనే అన్ని ప్రశ్నలకు సమాధానం. 2026 తర్వాత తులారాశివారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవి కావు. అవి మీ ఆలోచనలను, ధైర్యాన్ని, ఆర్థిక స్థితిని, మీ మొత్తం జీవన దిశనే మార్చే మార్పులు. ప్రత్యేకంగా కోటీశ్వరులయ్యే ముందు తులారాశివారిలో కనిపించే 6 కీలక లక్షణాలు ఉన్నాయి. అవి మీలో ఇప్పటికే మొదలయ్యాయా లేదా మొదలవ్వబోతున్నాయా? అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది ఒక్కరి అభిప్రాయం కూడా కాదు. అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. కాలచక్రం, కర్మ సిద్ధాంతం, గ్రహబలాలు కలిసి ఇచ్చే స్పష్టమైన సూచనలు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే: ఏకాంతంగా కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఈ వీడియోలోని ప్రతి మాటను కేవలం వినడమే కాదు, అనుభూతి చెందండి. తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గూఢమైన శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి వెంటనే బయటకు కనిపించదు. అందుకే చాలామంది తులారాశివారు జీవితంలో ఆలస్యం, పరీక్షలు, అన్యాయం ఎందుకు ఎక్కువగా ఎదురవుతున్నాయో అర్థం కాక బాధపడతారు. జ్యోతిష్య రహస్యం ఏమిటంటే, తులారాశివారు సమతుల్యతకు ప్రతీక. ఇతరుల జీవితాలను సరిచేయాల్సిన బాధ్యతతో వారు జన్మిస్తారు. అందుకే వారి కర్మభారం సాధారణుల కంటే ఎక్కువ. చిన్న వయసు నుంచే బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగ దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇది దురదృష్టం కాదు, ఇది వారి జన్మ లక్షణం. ఇతరులు చేసిన తప్పుల ప్రభావం కూడా తులారాశివారిపై పడుతుంది. వారు న్యాయం కోరుతారు, కానీ న్యాయం వారికి ఆలస్యంగా లభిస్తుంది. ఈ రాశివారికి మాట ఒక పెద్ద ఆయుధం. కానీ చాలాసార్లు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు. వారి మాటకు విలువ రావాలంటే ముందుగా వారు లోపల బలంగా మారాలి. ఆ లోపలి బలం క్రమంగా పెరుగుతుంది. తులారాశివారి జీవితంలో మరో విచిత్రమైన విషయం: ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా మోసం ఎదురవటం ఎక్కువగా జరుగుతుంది. ఇది కూడా కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే. ఈ అనుభవాలే వారిని ఇతరుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తాయి. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయి. జన్మతోనే తులారాశివారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ అవి ఆలస్యంగా బయటపడతాయి. 2026 జనవరి 5 తర్వాత ఈ జన్మశక్తి మేల్కుంటుంది. 2026వ సంవత్సరంలో వారి నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించటం మొదలవుతుంది. అప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు వేసిన పునాదే అని అర్థమవుతుంది. 2026 జనవరి 5 తర్వాత తులారాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా శుక్రుడు, గురుడు, శని గ్రహాల ప్రభావం తులారాశికి చాలా కీలకం. శుక్రుడు తులారాశికి అధిపతి. ఇప్పటివరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు. కారణం కర్మబంధాలు. కానీ 2026 సంవత్సరం నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోవడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం తులారాశిపై అనుకూల దృష్టి వేయటం వల్ల జ్ఞానం, అవకాశాలు, సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించటం మొదలుపెడతారు. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, కానీ ఖచ్చితంగా మొదలవుతుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ప్రారంభమవుతుంది. మీరు గమనించకపోయినా కాలం మీ వైపుకు తిరుగుతుంది. శని గ్రహ ప్రభావం తులారాశికి ప్రత్యేకమైనది. శని శిక్షిస్తాడు అనే భావన ఉన్నా తులారాశివారికి శని గురువులా పనిచేస్తాడు. కష్టాల ద్వారా బలమిస్తాడు. 2026లో శని ప్రభావం తగ్గటంతో కష్టాల తీవ్రత తగ్గుతుంది.
బాధలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. ఈ కాలంలో తులారాశివారికి ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది. ఇంతకాలం అయోమయంలో ఉన్నవారు ఒక బలమైన నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయమే వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇదే గ్రహచలన ప్రభావం యొక్క అసలు రహస్యం. గ్రహాలు అనుకూలంగా మారితే మన ఆలోచన విధానం కూడా మారుతుంది. భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. 2026లో తులారాశివారు తమ విలువను తాము గుర్తించడం ప్రారంభిస్తారు. ఇదే మొదటి విజయం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. తులారాశివారికి అదృష్టం ఒక్కసారిగా రావడం అరుదు. అది తలుపులు తెరుచుకున్నట్లు క్రమంగా వస్తుంది. 2026లో ఈ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మొదట చిన్న అవకాశాలు వస్తాయి. చాలామంది వాటిని పట్టించుకోరు. కానీ తులారాశివారు వాటిని సరిగ్గా ఉపయోగిస్తే అవి పెద్ద ఫలితాలుగా మారతాయి. ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతోంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది అదృష్టం కాదు, మీ కర్మ ఫలితం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన తప్పకుండా ఉంటుంది. మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇంతకాలం ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది. సమస్యలు ఉన్నా వాటిని అతిగా పట్టించుకోని స్థితి వస్తుంది. ఇది లోపలి స్థిరత్వం పెరుగుతున్న సంకేతం. ఈ సమయంలో తులారాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది. మీరు దానివైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందే నిలబడుతుంది. ప్రత్యేకంగా ఆర్థిక విషయాలు, ఆస్తి వ్యవహారాలు, ఉద్యోగ మార్పుల విషయంలో జాగ్రత్త అవసరం. అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్లీ జీవితంలోకి రావచ్చు. కొన్ని బంధాలు సరిచేయబడతాయి, కొన్ని పూర్తిగా తెగిపోతాయి. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత బంధాలు వదలాల్సి వస్తుంది. తులారాశివారి జీవితంలో కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి. మంచైనా చెడైనా ఆలస్యంగా అయినా తప్పకుండా తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సహాయం, చూపిన సహనం, భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జమవుతుంటాయి. 2026లో ఆ ఖాతా తెరుచుకుంటుంది. కర్మఫలాలు అంటే కేవలం డబ్బు రావడం కాదు. గౌరవం, మనశ్శాంతి, భద్రత ఇవన్నీ కూడా కర్మఫలాలే. ఇంతకాలం తులారాశివారు ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఒంటరితనం లోపలి బలం పెరగడానికి మాత్రమే. ఇతరుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన చాలామందికి చివరికి నాకేమీ మిగలదు అనే భయం ఉంటుంది. ఈ భయం 2026లో నెమ్మదిగా తొలగిపోతుంది. ఎందుకంటే మీ త్యాగాలకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. ఈ సమయంలో కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి. నిజమైనవారు ఎవరో, అవకాశవాదులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొంత బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది. ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. న్యాయం మార్గాన్ని వదలకపోతే కర్మఫలాలు మీకు అనుకూలంగా వస్తాయి. డబ్బు ప్రవాహంలో కూడా మార్పుల సూచనలు ఉన్నాయి. ఇంతకాలం సంపాదన ఉన్నా నిలవకపోవడం, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం ఇవి తులారాశివారికి తెలిసిన బాధలే. కానీ ఈ చక్రం ఇక మారబోతోంది. కానీ 2026 తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది. మొదటిగా అనవసర ఖర్చులపై నియంత్రణ వస్తుంది. మీకు తెలియకుండానే డబ్బు దాచే అలవాటు ఏర్పడుతుంది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ధనయోగం మొదలయ్యే ముందు ఆలోచన విధానం మారుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
మొదట అవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అవే ప్రధాన ఆదాయ వనరులుగా మారతాయి. ఇక్కడ తులారాశివారు ఒక తప్పు చేయకూడదు. తొందరగా ఫలితం ఆశించకూడదు. సహనం ఉంటే ఫలితం భారీగా ఉంటుంది. డబ్బు ప్రవాహం మారుతున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పులు వస్తాయి. ఇంతకాలం డబ్బు కారణంగా వచ్చిన గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో నాగరికత పెరుగుతుంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. ఈ దశలో ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. న్యాయం మార్గాన్ని వదలకపోతే కర్మ ఫలాలు మీకు అనుకూలంగా వస్తాయి. తులారాశివారి జీవితంలో శత్రువుల పాత్ర కీలకం. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, అపవాదాలు వేసినవారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించినవారు ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా పోరాడలేదు. మీ మార్గంలో మీరు నడిచారు. అదే మీ బలం. కాని ఇప్పటివరకు ఈ శత్రుత్వం మానసికంగా, ఆర్థికంగా ప్రభావం చూపింది. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. శత్రువులు ఒక్కసారిగా మాయమవ్వరు, కాని వారు మౌనంగా మారుతారు. మీ జీవితంలో జోక్యం చేసుకునే శక్తిని కోల్పోతారు. ఇది మీ కర్మబలం పెరిగిందని సూచించే అరుదైన దశ. ఈ సమయంలో మీరు లోపల మారుతారు. మీరు మాట్లాడకుండానే ఎదుటివారికి మీ స్థానం అర్థమవుతుంది. మీ మౌనం మీ ఆయుధంగా మారుతుంది. మీపై నిందలు వేసినవారు తాము చేసిన పనుల ఫలితాలను అనుభవిస్తారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాలమే వారికి బుద్ధి చెబుతుంది. ఇదే నిజమైన న్యాయం. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. శత్రువులు మౌనంగా మారినప్పుడు గర్వం పెరగకూడదు. మీరు ఇప్పటికీ వినయంగా ఉండాలి. ఎందుకంటే మీ శక్తి వినయంలోనే ఉంది. అదే మీ రక్షణ కవచం. తులారాశివారి జీవితంలో దైవరక్షణ ఎప్పుడూ ఉంటుంది. కాని చాలా సందర్భాల్లో అది స్పష్టంగా కనిపించదు. ప్రమాదం తప్పినప్పుడు, పెద్ద నష్టం జరగకుండా ఆగినప్పుడు, అనుకోని సహాయం వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని గుర్తిస్తారు. 2026లో ఈ దైవరక్షణ మరింత స్పష్టంగా అనుభూతి అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు నిర్ణయం తీసుకోబోయి ఆగిపోతారు. లేదా ఏదో కారణంగా ఒకచోటికి వెళ్లకుండా ఉంటారు. తర్వాత తెలిసే విషయం ఏంటంటే మీరు వెళ్లి ఉంటే పెద్ద సమస్య ఎదురయ్యేది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవశక్తి పని. ఈ కాలంలో తులారాశివారు ఆధ్యాత్మికంగా మారుతారు. ఎవరినీ అనుకరించరు. తమకు నచ్చిన మార్గాన్ని తామే ఎంచుకుంటారు. ప్రార్థన, ధ్యానం, నామస్మరణ జీవనభాగంగా మారతాయి. బలవంతంగా కాదు, లోపల నుంచే వచ్చే ఆకర్షణగా. దైవరక్షణ బలపడే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడరు. ఇన్నాళ్లు వెంటాడిన భయాలు తగ్గుతాయి. ఇది మానసిక మార్పు కాదు, ఆత్మస్థాయిలో జరిగే పరివర్తనం. ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మీరు కోరినదే రాకపోయినా మీకు మేలు చేసే రూపంలో ఫలితం వస్తుంది. ఎందుకంటే దైవం మీ కోరికల కన్నా మీ అవసరాలు బాగా తెలుసు. తులారాశివారికి కుటుంబం ఒకవైపు బలహీనత, మరోవైపు అదే పెద్ద బలం. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ అదే కుటుంబం నుంచి అపార్థాలు కూడా ఎదురవుతాయి. 2026లో కుటుంబ బంధాలలో కీలక మార్పులు వస్తాయి. మొదట అవి కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. కొన్ని నిజాలు బయటపడతాయి, కొన్ని సంబంధాలు దూరమవుతాయి. కాని ఇది శాశ్వత నష్టం కాదు. ఇది అవసరమైన శుద్ధి ప్రక్రియ. ఈ మార్పుల తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇన్నాళ్లు నిర్ణయాల్లో పక్కన పెట్టబడిన మీరు ఇప్పుడు కేంద్రంగా మారుతారు. ఇందుకు మీ ఆర్థిక స్థిరత్వం కూడా ఒక కారణం. డబ్బు ఉన్నప్పుడు గౌరవం పెరుగుతుంది. ఈ కఠినమైన నిజం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కుటుంబాల్లో మీపై బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సంరక్షణ, ఆస్తి వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు వంటి విషయాలు మీ చేతిలోకి వస్తాయి. ఇది భారంగా అనిపించినా ఇదే మీ నాయకత్వం బయటపడే దశ. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంటారు. ప్రతి బంధం అంటిపెట్టుకునేలా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దూరం కూడా ప్రేమే. ఈ అవగాహనే మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో మార్పు. తులారాశివారు ఉద్యోగం విషయంలో చాలా ఓర్పు చూపుతారు. నచ్చని చోట కూడా ఎక్కువ కాలం పనిచేస్తారు. మార్పు భయపడతారు. కానీ 2026లో ఈ ఆలోచన విధానం మారడం మొదలవుతుంది. కానీ 2026 తర్వాత ఈ భయం తగ్గుతుంది. మీరు మీ విలువను మీరే గుర్తించడం మొదలుపెడతారు. ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలంలో 2 మార్గాలు కనిపిస్తాయి.
ఒకటి, ఉన్నచోటే ఎదగడం. రెండవది, మార్పు ద్వారా ఎదగడం. ఏ మార్గం మీకు సరైనదో మీ అంతరాత్మే చెబుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే ఏ మార్గమైనా మీకు లాభదాయకమే. వ్యాపారం చేసే తులారాశివారికి మొదట ఎదుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది, కానీ ఇది స్థిరమైన అభివృద్ధి. ఒక్కసారిగా వచ్చిన లాభం ఒక్కసారిగా పోతుంది, కానీ ఈ కాలంలో వచ్చిన లాభం నిలుస్తుంది. ప్రత్యేకంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ప్రతి మాట రాతలో ఉండాలి. కొత్త రంగాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇన్నాళ్లు భయపడ్డ పనులు ఇప్పుడు చెయ్యాలనిపిస్తాయి. ఇది గ్రహచలన ప్రభావం. మీ సృజనాత్మకతను ఉపయోగిస్తే డబ్బు, పేరు రెండూ వస్తాయి. ఈ దశలో మీ పనికి గుర్తింపు తప్పక వస్తుంది. అది చిన్న స్థాయిలో కావచ్చు లేదా పెద్ద స్థాయిలో కావచ్చు. 2026లో వచ్చే అవకాశం సాధారణంగా ఉండదు. అది చిన్నగా మొదలై చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఆ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక సమస్య రూపంలో కూడా రావచ్చు. మొదట చాలామంది దాన్ని గుర్తించరు. కాని తులారాశివారు తమ అనుభవం వల్ల దాని లోతును అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే భయపడకండి, తొందరపడకండి. మీ గత అనుభవాలన్నీ ఈ నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేశాయి. అందరూ మద్దతు ఇవ్వకపోవచ్చు. కొంతమంది సందేహిస్తారు, నిరుత్సాహపరుస్తారు. కానీ మీమీద నమ్మకం ఉంటే కాలం మీతో నడుస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే తులారాశివారి జీవితం ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఇదే ఈ కాలమిచ్చే గొప్ప వరం. తులారాశివారికి దైవకృప ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా అందరికీ మంచిని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. తమకు కష్టం వచ్చినా ఇతరులకు సహాయం చేయాలనే స్వభావం ఉంటుంది. ఈ స్వభావమే వారికి దైవకృపను దగ్గర చేస్తుంది. కాని ఆ కృప వెంటనే ఫలితాలుగా కనిపించదు. కాలం వచ్చినప్పుడు మాత్రమే పూర్తి రూపంలో బయటపడుతుంది. తులారాశివారు ఎక్కువగా అడగరు, ఎక్కువగా ఓర్పుతో భరిస్తారు. కాని వారి మనసులో నిశ్శబ్దంగా చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. 2026లో ఈ ప్రార్థనలకు స్పందన స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు అడగకపోయినా మీకు అవసరమైనది మీ దగ్గరకు వస్తుంది. దైవకృప పెరిగే సమయంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోవడం, పెద్ద నష్టాలు జరగకుండా ఆగిపోవడం, సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, ఇవన్నీ దైవ సంకేతాలే. తులారాశివారు ఇంతకాలం ఇవన్నీ జరిగినా తేలికగా తీసుకున్నారు. కాని ఈ కాలంలో వాటి లోతైన అర్థం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దైవకృప అంటే కేవలం సంపద కాదు. మనశ్శాంతి, ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా దైవకృపే. ఈ శక్తి పెరిగినప్పుడు జీవితం సహజంగానే సరైన దిశలో నడుస్తుంది. ఇంతకాలం మీరు చేసిన మంచి పనులన్నీ ఈ దశలో మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. తులారాశివారు కోటీశ్వరులయ్యే ముందు కనిపించే 6 లక్షణాలు. మొదటి లక్షణం, ఆలోచన విధానం మారడం. ఇంతకాలం తక్షణ అవసరాల గురించి ఆలోచించిన మీరు ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెడతారు. డబ్బు ఎలా సంపాదించాలి కంటే డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇది చాలా కీలకమైన మార్పు. రెండవ లక్షణం, అనవసర సంబంధాలపై విరక్తి. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసిన వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరమవుతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మూడవ లక్షణం, మీ మాటకు బలం పెరగడం. మీ మాటను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం. నాలుగవ లక్షణం, ప్రమాదాలు తగ్గడం. చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోతాయి. ఇది దైవరక్షణతో పాటు మీ కర్మ ఫలితాల ప్రభావం. ఐదవ లక్షణం, ధైర్యం పెరగడం. ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడంత భయంగా అనిపించవు. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కోటీశ్వర యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణం. ఆరవ లక్షణం, కృతజ్ఞతాభావం. చిన్న లాభం వచ్చినా మీరు ఆనందపడతారు. ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుంది. కర్మ సిద్ధాంతంలో ఇది అత్యంత శక్తివంతమైన అంశం. తులారాశివారి జీవితంలో కలలు కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.
ఈ కాలంలో వచ్చే కలలు మీ అంతర్గత మార్పులను, రాబోయే దిశను సూచిస్తాయి. సాధారణ కలలు మరియు లలు మరియు సంకేత కలలు వేరు. 2026వ సంవత్సరంలో తులారాశివారికి కనిపించే కొన్ని కలలు కేవలం మనసు ఊహలు కావు. అవి లోతైన సందేశాలను కలిగి ఉంటాయి. వెలుగు, దేవాలయాలు, దైవమూర్తులు, నదులు, పూలు వంటి వాటిని కలలో చూడటం శుభ సంకేతం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తుంది. ముఖ్యంగా కలలో మీరు ప్రశాంతంగా ఉంటే మీ అంతర్గత స్థితి మారుతోందని అర్థం. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులు కలలో కనిపించవచ్చు. ఇది వారితో మళ్లీ బంధం ఏర్పడుతుందన్న అర్థం కాదు. వారి ద్వారా మీరు నేర్చుకోవలసిన పాఠం పూర్తయిందని సూచన. ఇది కర్మబంధం ముగిసిన సంకేతం. భయంకరమైన కలలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అవి మీలో ఉన్న భయాలను బయటకు తీసేందుకు వస్తున్నాయి. అందువలన భయం తీవ్రంగా ఉందంటే సాధారణ కలలకు అనుగుణంగా అవి ఆపదలు, నష్టాల గురించి చెబుతాయి. భయాలను బయటకు తీసేందుకు వస్తాయి. కల తర్వాత మనసు తేలికగా అనిపిస్తే అది మంచి సూచనే. ఈ కాలంలో తులారాశివారు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కలకు అర్థం వెతకాల్సిన అవసరం లేదు, కానీ పదే పదే కనిపించే సంకేతాలను గమనించాలి. అవి మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా మారతాయి. 2026లో తులారాశివారి జీవితంలో శరీరశక్తి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కొందరికి అలసట తగ్గినట్లు, శక్తి పెరిగినట్లు అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం ఆరోగ్య కారణం కాదు, ఇది మానసిక, ఆధ్యాత్మిక మార్పు. ఇంతకాలం చిన్న పనికే అలసిపోయిన మీరు ఇప్పుడు ఎక్కువ పని చేయగలుగుతారు. ఇది లోపలి శక్తి మేల్కొంటున్న సంకేతం. కొంతమందిలో నిద్ర విధానం మారుతుంది. తక్కువ నిద్రతో కూడా చురుకుగా ఉండగలుగుతారు. అయితే తలనొప్పి, కళ్లలో ఒత్తిడి, ఒంట్లో వేడి వంటి అనుభూతులు రావచ్చు. ఇవి భయపడాల్సినవి కావు. శక్తి మార్పు ప్రక్రియలో భాగం మాత్రమే. ఈ సమయంలో సరైన ఆహారం, నీరు, విశ్రాంతి చాలా ముఖ్యం. శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. తులారాశివారి జీవితంలో మాటకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇంతకాలం వారి మాటను చాలామంది పట్టించుకోలేదు. 2026 సంవత్సరంలో ఈ పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే మాటకు బలం వస్తుంది. ఇది శబ్దబలం కాదు, ఇది ఆత్మబలం. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు శ్రద్ధగా వినడం మొదలవుతుంది. మీ సూచనలు పనిచేస్తాయి. ఈ సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే మీ మాట సృష్టిశక్తిగా మారుతుంది. మంచి మాట మంచి ఫలితాన్ని ఇస్తుంది. కఠినమైన మాట అనవసర సమస్యలను తెస్తుంది. అందుకే మౌనం కూడా ఒక శక్తిగా మారుతుంది. మాటకు బలం పెరిగినప్పుడు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు అనుకోకుండానే ఇతరులకు మార్గదర్శకుడిగా మారుతారు. ఇది తులారాశివారి జీవితంలో వచ్చే ముఖ్యమైన మార్పుల్లో ఒకటి. ఈ దశలో తులారాశివారు తమ మాటను ధర్మ మార్గంలో ఉపయోగిస్తే జీవితంలో స్థిరత్వం, గౌరవం, సంపద 3 కలిసి వస్తాయి. ఇది ఈ కాలమిచ్చే ముఖ్యమైన వరం. తులారాశివారి ధైర్యం ఎప్పుడూ లోపల ఉంటుంది, కానీ బయటకు రావటానికి సరైన సమయం అవసరం. 2026లో భయపడిన, సందేహపడ్డ, వాయిదా వేసిన నిర్ణయాలు అకస్మాత్తుగా ధైర్యంగా మారతాయి. ఇది అహంకారానికి కాదు, ప్రశాంత ధైర్యం. మీరు ఎదుటివారితో గొడవ లేకుండా మీ స్థానం నిలబెట్టుకుంటారు. ఇంతకాలం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడిన మీరు ఇప్పుడు మీ అంతరాత్మ మాట వినడం మొదలుపెడతారు. ధైర్యం పెరగడం ద్వారా మీరు ఉద్యోగం మార్పు, వ్యాపారంలో కొత్త అడుగు, సంబంధాల్లో స్పష్టత అన్నీ తీసుకుంటారు. మొదట భయంగా అనిపించినా ఇవే మీ జీవితానికి పునాది అవుతాయి. గ్రహబలం, కర్మబలం కలిసి పనిచేసే సమయం ఇది. ధైర్యం అంటే ఎదుటివారిని తక్కువగా చూడటం కాదు, మీ విలువను గుర్తించడం. 2026లో చిన్ననాటి బాధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, అపార్థాల ప్రభావం తగ్గుతాయి. కొన్ని పాత అప్పులు, కేసులు, వివాదాలు సహజంగా పరిష్కారం పొందుతాయి. తులారాశి జీవితంలో 2026లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం మీ దిశను మార్చుతుంది. అది ప్రేమ సంబంధం, వ్యాపార భాగస్వామి, గురువు లేదా సాధారణ పరిచయం కావచ్చు. మొదటెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోయినా కాలక్రమంలో అతని మాటలు, సూచనలు, ఆలోచనలు మీకు బలంగా అనిపిస్తాయి. కొన్ని సవాళ్లు వస్తాయి, అలవాట్లను ప్రశ్నిస్తాడు. అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ దశలో ప్రతి కొత్త వ్యక్తిని పూర్తి నమ్మకంతో తీసుకోవద్దు, కానీ మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీరు ప్రశాంతత అనుభూతి పొందే వ్యక్తి మీ జీవితానికి సరైన మార్గదర్శి అవుతాడు. 2026 నుంచి 2028 వరకు తులారాశివారికి మహాయోగకాలం.
ఇది సాధారణ అదృష్ట దశ కాదు, మీ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టే కీలక సమయం. ఈ 3 సంవత్సరాల్లో మీరు వేసే పునాది రాబోయే 10 సంవత్సరాలకు దారి చూపిస్తుంది. ఈ కాలంలో ఆర్థికంగా స్థిరత్వం మొదలవుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులపై నియంత్రణ వస్తుంది. పొదుపు, పెట్టుబడులపై ఆసక్తి పెరగడం భవిష్యత్తు భద్రతకు సంకేతం. మానసికంగా కూడా మీరు బలపడతారు. చిన్న విషయాలకు కంగారు పడకుండా సమస్యలను స్పష్టంగా చూసి పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది నాయకత్వ లక్షణం. కుటుంబంలో, పనిలో, సమాజంలో మీకు ఒక స్థానం ఏర్పడుతుంది. ఈ మహాయోగ కాలంలో మంచి పనులు త్వరగా ఫలిస్తాయి, అలాగే తప్పులు కూడా వెంటనే పాఠం నేర్పుతాయి. అందుకే జాగ్రత్త, వినయం, కృతజ్ఞత చాలా అవసరం. తులారాశివారి జీవితాన్ని మార్చేది ఒక్క సంఘటన కాదు, ఒక మార్గం. అది ధర్మ మార్గం. న్యాయం, నిజాయితీ, సహనం అనే 3 మూల స్తంభాలపై నడిస్తే జీవితం తప్పకుండా మారుతుంది. 2026లో ఈ మార్గం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో మీరు సాధన వైపు ఆకర్షితులవుతారు. అది ఆధ్యాత్మిక సాధన కావచ్చు, స్వీయాభివృద్ధి కావచ్చు, లేదా మీ ప్రతిభను మెరుగుపరిచే ప్రయత్నం కావచ్చు. రోజూ చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈ మార్గంలో కొన్ని త్యాగాలు తప్పవు. కొన్ని అలవాట్లు, కొన్ని సంబంధాలు దూరమవుతాయి. ఇది నష్టం కాదు, మార్పు. ఈ మార్గంలో నడిచిన తులారాశివారి జీవితం క్రమంగా స్థిరత్వం, గౌరవం, సంపద వైపు సాగుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, నెమ్మదిగా, లోతుగా జరిగే శాశ్వత మార్పు. ఇంతవరకు మీరు విన్నది సాధారణ మాటలు కాదు. ఇది మీ గతాన్ని గుర్తు చేయటానికి కాదు, మీ భవిష్యత్తును సిద్ధం చేయటానికి చెప్పిన సత్యం. మీ జీవితం ఆగిపోలేదు, సిద్ధం చేయబడింది. మీ కన్నీళ్లు, ఓర్పు, పోరాటం ఇవన్నీ మీ విజయానికి వెలుగులుగా మారబోతున్నాయి. సంవత్సరాల పాటు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ బలంగా, మీ కర్మఫలంగా మారుతాయి. ఈ మార్పును స్వీకరించండి, నిశ్చింతగా ముందుకు సాగండి. మీరు ధర్మ మార్గంలో నిలబడితే 2026, 2028 మహాయోగ కాలం మీ జీవితం కోసం ఒక వెలుగైన శాశ్వత మార్పు అవుతుంది. ఇది కేవలం అదృష్టకాలం కాదు, ఇది మీ కర్మ, మీ శక్తి, మీ ప్రయత్నాల ఫలితాన్ని స్పష్టంగా చూపే దశ. మీలోని తులారాశి ప్రత్యేక లక్షణాలను గుర్తించండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయానికి తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.